Honorable Chief Guest. The journey of Anantalakshmi Institute of Technology and Sciences began in 2000. Anantalakshmi Engineering College 17th anniversary college management వాళ్ళు నన్ను పిలిచినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తూ, నన్నే కాకుండా పెద్దలు శ్రీ కన్నయ్య నాయుడు గారు అడ్వైజర్ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కన్నయ్య నాయుడు గురించి మీకు ప్రత్యేకంగా మీకు అందరికీ తెలుసు. వారు రైతులకు తుంగభద్ర డ్యాంలో ఫుల్ లెవెల్లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకొని దాన్ని వితిన్ 2 days కర్ణాటక గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఇద్దరు కలిసి నిలబడితే చేయలేని కార్యాన్ని విజయవంతంగా చేశాడు. తర్వాత కృష్ణా బ్యారేజ్లో కూడా ప్రాబ్లం వస్తే ఆడా చేశారు. వారు అటువంటి వాళ్ళని పిలవాలని ఇప్పుడు కాదు, నేను అది అయిన వెంటనే చెప్పాను. ఎందుకో ఫోన్ చేసి అడిగారు అనంతరాముడు, మీ కాలేజీకి రియల్ ఎడ్యుకేషన్ కావాలంటే కన్నయ్య నాయుడు లాంటి వాళ్ళు పిలవండి. నాట్ ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగు, ఆ ఇంజనీరింగ్ను స్కిల్గా కన్వర్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడే, సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో ఆయన లాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక కమిషనర్గా, ఒక బ్యూరోక్రాట్గా చెప్తే నేను చెప్పే థియరీయే రియల్గా జరిగేది వాస్తవంలో ఉండటం. వారిని పిలవాలంటే వెంటనే ఫోన్ చేసి, వారు కూడా నేను బిజీగా ఉన్నాను తప్పకుండా వస్తాను మీ కాలేజీకి అని మాట ఇచ్చి, వాళ్ళు ఈరోజు ఈ వయసులో కూడా వారు వచ్చారంటే వారు ఎంత అంకితమైన భావంతో పనిచేస్తున్నారో. వారు ఇంజనీర్గా తను చేయడమే కాదు, మిగతా ఇంజనీర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు యువతకు, యంగ్స్టర్స్ కాలేజీలో కూడా వాళ్ళకు కూడా సందేశం ఇవ్వాలని వచ్చారు. నాకు ఇంకోటి ఏంటంటే, ఆయన ఎక్కడో స్టాన్ఫర్డ్ నుంచో లేకపోతే హార్వర్డ్ నుంచో రాలేదు. వీడికి రాయలసీమకు ఆయువు పట్టిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు. నాకు సమకాలికుడు, నేను ఎంఏ చదివేటప్పుడు వారు బీఈ చదివారు. అంటే ఎక్స్పర్టైజ్ అనేది ఎక్కడో ఉండదు. ఒక మనిషి పట్టుదల, కృషి, వీటన్నిటికీ మించి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఆ విధంగా తయారవుతాం. నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కానీ విద్యాశాఖ మంత్రిగా నా ఒకటే, నిన్న బడ్జెట్ పెట్టారు 3 లక్షల చిల్లర. ఎస్, రాసే కాదు వాసి కూడా కావాలా. ఆల్ అలాంగ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది క్వాంటిటీ. ది టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ది గవర్నమెంట్స్ బోత్ అట్ ది సెంటర్ అండ్ స్టేట్ టు టాక్ అబౌట్ ది క్వాలిటీ. డిగ్రీస్ పంపించడం కాదు, మియర్ యాక్సెస్. బీదోళ్లకు కాలేజీలకు వస్తేనే కాదు, వాడిని సరైన విద్య చెప్పి పంపిస్తేనే, లేకపోతే మనం ద్రోహం చేసినట్టు అవుతుంది. మియర్ యాక్సెస్ వితౌట్ అటైన్మెంట్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. అందుకనే నేను చెప్తున్నా, ఇంత ఎక్స్పెండిచర్ చేస్తున్నామని కాదు, ఎడ్యుకేషన్లో నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు కాదు, ఏ విధంగా ఖర్చు పెడుతున్నావు ఇంపార్టెంట్. ఐఎమ్ అపీల్ టు ద ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, ప్లీజ్ సీ ది క్వాలిటీ ఆఫ్ expenditure. Ultimately, quality of expenditure will decide what kind of outcomes are coming. Unfortunately, bureaucrats ఏమనుకుంటారంటే, మెజారిటీ ఆఫ్ ది బ్యూరోక్రాట్స్ కంట్రోల్ని ఎఫిషియన్సీ అనుకుంటారు. అది కాదు, మీన్స్కు ఎండ్స్కు తేడా తెలీదు. అది కాకుండా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కడికి, సామాన్య మానవుడికి కూడా. ఎన్టీఆర్ ఏం పరితపించాడు, he has given voice to voiceless, marginalized sectionకు. He has tilted the democracy towards weaker sections. He has deepened the democracy. ఫెడరలిజంలో స్టేట్స్, సెంటర్ అన్నీ ఇంపార్టెంట్. స్టేట్స్ బలంగానే ఉంటే సెంటర్ బలంగా ఉంటుందని నొక్కి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. అటువంటి వ్యక్తి పెట్టిన వ్యక్తి, అటువంటి పార్టీలు, టీడీపీ పార్టీ, అపోజిషన్ కానీ ఎవరైనా కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేకి మనం ఏం చేయాలా, టీచర్స్ని ఏ విధంగా గౌరవించాలా, హౌ టు ట్రస్ట్ ది టీచర్స్, వాట్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ ఆర్ నెససరీ, క్లాస్ రూమ్, హౌ టు మేక్ ది క్లాస్ రూమ్ డైనమిక్, హౌ టు మేక్ ది క్లాస్ రూమ్ డెమోక్రాటిక్. డెమోక్రాటిక్ అంటే 60 మంది స్టూడెంట్స్ ఉంటే అందరి వాయిసెస్ టీచర్ షుడ్ హియర్. మోనోలాగ్ కాదు, డైలాగ్ కావాలా. దాన్నే ఎప్పుడైతే పిల్లవాడు తన సమాజంలో ఏం చూస్తున్నాడో అటువంటి ఎగ్జాంపుల్స్ టీచర్ ఇస్తే బాగా కనెక్ట్ అవుతాడు. ప్రస్థానం రైతు కుటుంబం.
మేము ఒక రాయలసీమలో గుడిపాల మండలంలో రాసనపల్లి అని ఒక చిన్న గ్రామంలో ఉండేవాళ్ళం. నేను కరువు చూసింది 1952. ఆ కరువులో మన రాయలసీమలో చాలామందికి ఒక్క గ్లాస్ అంబిలి ఒక ఆనియన్ ఇచ్చారు బతికేదానికి. చాలామంది వలసపోయారు. అంతకుముందు మా పేరెంట్స్ చెప్పిన ప్రకారం 35 నుంచి కరువుగానే ఉంది. చాలామంది వలసపోయారు. పర్టికులర్లీ అనంతపూర్, కడప, చిత్తూరు డిస్ట్రిక్ట్ల నుంచి బెంగళూరు కానీ మెడ్రాస్ కానీ ఇళ్లలో పనిచేసేదానికి పోయారు, తిండి దొరకకుండా. అప్పుడు మన తుంగభద్ర డ్యామ్ కన్స్ట్రక్షన్ మొదలైనప్పుడు చాలామంది మెడ్రాస్ నుంచి ఇక్కడ కూలీలంతా అక్కడి నుంచి అందరూ 3 స్టేట్లలో నుంచి పనిచేసి 1953 ఫిబ్రవరి 29 తాగేదానికి నీళ్ళు వదిలారు తుంగభద్రలో. ఆ తరువాత కొద్దిగా స్టెబిలైజ్ అవుతూ వచ్చాం. మా పేరెంట్స్ విష్ కోసం నేను నా వ్యవసాయం లేకుండా మా బ్రదర్స్కి వదిలేసి నేను ఇదొక మిషన్గా తీసుకొని మెడ్రాస్లో మాకు జాబ్స్ దొరకకపోతే 1970లో ఫస్ట్ క్లాస్లో మెకానికల్ బ్రాంచ్ దొరికినా కానీ దొరకకపోతే తమిళనాడు అండర్టేకింగ్లో పోయి మన తుంగభద్ర డ్యామ్ కన్స్ట్రక్షన్లో ఫస్ట్ ఫారిన్ గేట్లకు బదులు ఇండియన్ గేట్లు, వెల్డింగ్ గేట్లు పెట్టిన మనిషి శ్రీరంగాచారి లాస్ట్ శిష్యుడు విశ్వేశ్వరయ్య దగ్గర 5 గంటల తర్వాత ట్రైనింగ్ తీసుకొని కర్ర దెబ్బలు తిని 1976 నుంచి నా ప్రస్థానం మొదలుపెట్టి గేట్లలో ఈ పొద్దు ఇండియాలో 550 ప్రాజెక్టులకి గేట్లు పెట్టి మా రైతులకి అందరికీ నీళ్ళు ఇచ్చేదానికి, తాగేదానికి నీళ్ళు ఇచ్చేదానికి ఇండస్ట్రీస్కి దోహదం చేశాను. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలకి అన్ని డ్యాములు ఫస్ట్ తుంగభద్రలో ఉండిన దానివల్ల 56 డ్యాములు కర్ణాటకలో చేశాను. మనకి 52 డ్యాములు చేశాను. డిజైన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు ఉంటాయి లాస్ట్కి. మేము మైలవరం చేసేటప్పుడు శివరామకృష్ణయ్య గారు డిపార్ట్మెంట్లో ఎస్సీ కోఆర్డినేటరు, నేను తుంగభద్ర నుంచి కోఆర్డినేటరు. 2 సీజన్లో చేసాం. నీళ్లు లేవు. మేము మైలవరం గెస్ట్ హౌస్ పొలాల్లో కట్టారు. అక్కడ మాకు 2 బకెట్లు నీళ్ళు ఇస్తారు ఒక రోజుకి. అందులోనే అన్నీ ఆ మారి ఉండి మేము అప్పుడు మాకు 3 సంవత్సరాలు కంటిన్యూగా తుంగభద్రలోను కృష్ణాలోను ఫ్లడ్స్ వచ్చి సముద్రానికి వెళ్ళింది వాటరు. అప్పుడు ఆ వాటర్ను యూటిలైజ్ చేసి పెన్నా రివర్స్ ఎట్ట కంప్లీట్ చేశాను ఒక ఆర్టికల్ రాసాం. కెనాల్స్ అంతా ఎట్ట కంక్లూడ్ చేసేది, ఎన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్నీ పెట్టింది ఆ ఆర్టికలే ఈ పొద్దు తెలుగు గంగ. ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అంతా వచ్చింది. అది అయిన తర్వాత గాలేరు నగరి ఈ లిఫ్ట్లంతా చేసి మనకు రాయలసీమలో ఏ జీవనది లేకపోయినా మనకి ఇంత వాటర్ ఇచ్చేదానికి దోహదం చేసి ఇప్పుడు తుంగభద్ర కింద కెనాల్లో మన వాళ్ళంతా 70% ఆంధ్ర ఫార్మర్స్ పోయి సెటిల్ అయినారు. దీవి తాలూకా టైడల్ వేవ్ ఎఫెక్ట్ అయినాక వాళ్ళకందరికీ కెనాల్లో నీళ్ళు ఇచ్చిన. మొన్న తుంగభద్ర సెటిల్ అయినప్పుడు చందనూరులో నాకు సన్మానం అరేంజ్ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యే నా సమకాలికుడు గౌడ్ గారు, అప్పుడు ఒక ముస్లమ్మ ఒక 40 మంది లేడీస్తో వచ్చింది. మా కెనాల్లో నీళ్ళు ఇచ్చిన ఆయన అందరూ చూద్దరు రండి అని తొడకిచ్చింది అనమాట. ఇప్పుడు మాకు ఆ సంతోషం మీరు 2,000 ఇచ్చినా సరిపోదు అనమాట. ఆ మరి కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, మన ఇచ్చి 2002లో నేను రిటైర్డ్ అయినా ఈ పొద్దుటికి సర్వీస్లో ఉన్నా. ఎక్కడ ఏ ఫార్మర్ వచ్చినా పనిచేసి పెడుతున్నాం. మోడీ గారు ఎట్ట సెలెక్ట్ చేసినాడో తెలీదు. 13 కిలోమీటర్లు పోయి నీళ్ళు కావాలి కచ్ ఏరియాలో. అమ్మాయి పెళ్ళికి అమ్మాయి నీరు మీరు చూసి ఉండొచ్చు ఫోటోలు. సంకల్లో 2 తల మీద 2 పెట్టుకొని వస్తుంది అనమాట. 13 కిలోమీటర్స్ అదే వాటరు. ఆ మాదిరి ఉన్న ఏరియాస్కి అంతా ఈ పొద్దు పైప్ లైన్లు ఇచ్చి 4.2 lakhs కిలోమీటర్స్ పైప్ లైన్ ఇచ్చి వాటర్ ఇచ్చాం. సర్దార్ సరోవరు 30/30 60/60 గేట్స్ 30 గేట్లు పెట్టి 0 లీకేజ్ తీసుకొచ్చి ఆ వాటరు 920 మెయిన్ కెనాలు 13 డిస్ట్రిక్ట్లకి ఇస్తున్నాం. అందువల్ల ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నాకు 75 years పైన సెంట్రల్ గవర్నమెంట్లో అడ్వైజర్ పోస్ట్ ఎవరు ఆయన మాత్రం మా స్టేట్కి మాత్రం ఉండని ఎక్స్టెన్షన్ చేశాడు. అది చూసి మన బాబు గారు నాకు కూడా చేయపోయి అని చెప్పి చేశారనమాట.
మాకు ఆ డబ్బులకు కాదు మేము అడ్వైజులు తీసుకునేది, మేము అథారిటీ ఉంటుంది మాకు సెంట్రల్ గవర్నమెంట్ని అడిగేదని. 17 pages బుక్లెట్ ఇచ్చాను సెంట్రల్ గవర్నమెంట్కి, మన సెక్రటరీలకి. సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేది కానీ మన వాళ్ళు తీసుకోలేదు. ఆమారు ఉంటుందన్నమాట. మేము ఎవరినో వదిలిపెట్టాం. మాకు పొలిటికల్ వాళ్ళు బంధువులు కాదు, వాళ్ళ దగ్గర ఒక్క హెల్ప్ తీసుకోము. కానీ నాడు క్వాలిటీ చేయలేమనేసి కాంట్రాక్టర్లు పొలిటికల్ వాళ్ళ దగ్గరికి పోతారు. కానీ నేను రిలాక్స్ చేయను. శ్రీశైలం మీరు చూసి ఉండొచ్చు, ఎన్టీ రామారావు గారు నాకు ఛాన్స్ ఇచ్చింది, యూటిలైజ్ చేసుకున్నా. 4 నెలల్లో గేట్లు పెట్టిన. ఆ పొద్దు క్రేన్లు లేవు, రోడ్ బ్రిడ్జి లేవు. ఆ రోజు నేను ఎర్రగా పోయి నల్లగా వచ్చిన. అది మా కలరు, అందరూ చెప్పేది. అమారిని ఎఫెక్ట్ అయింది నాకు హెల్త్. ఆ తర్వాత 2009లో ఫ్లడ్ వచ్చినప్పుడు తెగిపోయేటప్పుడు, మీకు కావాలంటే ఫోటో చూపిస్తాను, తెగిపోయేటప్పుడు తుంగభద్ర దీనిలో చూడండి, మీకు డ్యామ్ వైబ్రేట్ అవుతూ చూసారా నీళ్ళు, డ్యామ్ వైబ్రేట్ అవుతా ఉంది డ్యాము. నాతో కూడా వచ్చిన ఎక్స్పర్ట్స్ అంతా పరిగెత్తిపోయేశారు. నేను మల్లికార్జున స్వామిని ఒకటే అడిగా. అంతకు ముందు రోజు ఏమైందంటే సుంకేశ్వర డ్యాము గేట్లు ఎత్తకుండా అత్త డ్యామ్ కొట్టుకుపోయి ఒక బాడీలంతా తేలుతూ వస్తూ ఉన్నాయి. 6 విలేజెస్ రూట్ అవుట్ అయింది. ఆ సిచ్యువేషన్ చూసి, స్వామి నేను కానీ వెళ్ళిపోతే నా ఫ్యామిలీ కూడిపెట్టని అడిగేసిపోయి గేట్లు ఆపరేట్ చేసి వైబ్రేషన్ నిలిపానమాట. అది కూడా చూపిస్తాను. సుంకేశ్వర విలేజ్ దీనిలో లేదు కదా, ఆర్టికల్ ఉంటుంది. సుంకేశ్వర విలేజ్ 6 విలేజ్లు ఈ మరి ఆ రాత్రి పోయినాయి. కానీ మన రికార్డులో ఎక్కలేదు. దగ్గర నా అంచనా ప్రకారం 3000 మంది పోయారు. మనం చెప్పింది 57 మంది. ఆ రోజు ఒక్కరోజు మాత్రం సీఎం ఫండ్స్కి హైదరాబాద్ నుంచి మేము 70 కోట్లు ఇచ్చాం, కానీ వాళ్ళకి అందలే. రోసయ్య గారు మాకంతా లెటర్ ఇచ్చారు, మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వస్తుందని చెప్పి. నేను కూడా ఒక లెటర్ ఇచ్చిన నా తరఫున, ఇది చూసి ఓర్చుకోలేకుండా. కానీ మనకు ఫలితం దొరకలేదన్నమాట.